ఇది వచ్చేసి మొత్తం బయట లొకేషన్. నేను లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నా, ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్గా ట్రాఫిక్ కూడా ఉంది కాబట్టి నేను కొంచెం జూమ్ చేసి అయితే మాత్రం మీకు చూపిస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్, మీరు చూస్తే సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి ఇవాళ ఏంటిదంటే ఫస్ట్ వీడియో ఇది మనమైతే చేయడము. ఇది ఎపిసోడ్ నెంబర్ 1. ఇది ఎపిసోడ్ నెంబర్ 1 ఎక్కడ అంటే మన దర్శన్ సింగ్ అనే వాళ్ళ దగ్గర మన మట్టి విగ్రహాలు చేస్తారు కదా అక్కడ. అయితే ఈ అడ్రస్ వచ్చేసి ఏంటంటే మన వరంగల్ ఎంజిఎం దగ్గర మన వరంగల్ మున్సిపాలిటీ ఉంటుంది. ఆ మున్సిపాలిటీ పక్క పొంటే మన దర్శన్ సింగ్ అనే వాళ్ళ మట్టి వినాయకుల షెడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు మట్టి విగ్రహాలు తయారు చేయడానికి అయితే రావడం జరిగింది మొన్న రీసెంట్లీగా. ఇక నాకు ఫోన్ చేస్తే అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు చాలామందికి తెలుసు వాళ్ళు ఎంత మంచి ఫినిషింగ్ ఇస్తారు ఏంటిది అని మాత్రం. కానీ ఆర్డర్ అనేది ఇప్పుడు ఇచ్చేసుకుంటే మాత్రం మనకు అప్పటి వరకు మాత్రం వాళ్ళు రెడీ చేసేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పోయిన ఇయర్ కూడా వాళ్ళు చాలామంది మిస్ అయిపోయారు ఇక్కడ విగ్రహాలు. కాబట్టి నేను మాత్రం మీకు ఈ ఎపిసోడ్ నెంబర్ 1లో మాత్రం మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్. ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే మనకు మన వరంగల్ మున్సిపాలిటీ ఉంటుంది. అక్కడనే మన దర్శన్ సింగ్ అనే వాళ్ళది మాత్రం మట్టి వినాయకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం స్టాండ్స్ అనేది మొత్తం వెల్ ప్రిపేర్గా మాత్రం చేసి పెట్టడం జరిగింది. ఇక మనకు ఎందుకంటే ఎంతమంది జల్దీ మనము వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే మాత్రం అలాంటి మోడల్ మాత్రం విగ్రహాలు మాత్రం మనకు దొరికితే అందుబాటులో మాత్రం అన్నీ అయితే మీకు ఈ స్పెషల్గా మాత్రం ఎపిసోడ్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఇక చూసుకుందాం, మనకు మొత్తం ఇక్కడ కట్టెలతో అయితే మాత్రం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాండ్స్ అయితే రెడీ చేయడం జరిగిందని చెప్పాను కదా. మేబీ నాకు తెలిసి ఇక ఈ మట్టి విగ్రహాలు ఏదంటే మీకు ఏదైనా పోస్టర్కి తీసుకొచ్చి ఇస్తే మాత్రం వీళ్ళు మాత్రం సేమ్ మోడల్ మాత్రం విగ్రహాలు మాత్రం చేసిస్తారు. ఇక చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం మనకు గడ్డి అయితే రావడం జరిగింది. గడ్డి చెక్కలు మొత్తం ఫ్రేమ్స్ అన్నీ రావడం జరిగింది. ఇక మనం జల్దీ ఆర్డర్ ఇచ్చేసుకుంటే మాత్రం తప్పకుండా మాత్రం మనకు మంచి విగ్రహాలు అయితే మాత్రం వీళ్ళు చేసిస్తారు. చూసుకుందాం. ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇక మనకైతే మొత్తం ఇక గడ్డి చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న చిన్న వినాయకులు అయితే మాత్రం రెడీ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇక చూడండి, అంటే చిన్న గణేష్ మహారాజులు ఇక మొత్తం ఫ్రేమ్స్ ఇవన్నీ ఇక మొత్తం ఫ్రేమ్స్ అయితే మొత్తం వీళ్ళు మూలలు గిట్లా కొట్టి మాత్రం ఆ ఫ్రేమ్స్ అనేది మొత్తం రెడీ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే మాత్రం ఇక్కడే మన దర్శన్ సింగ్ అనే వాళ్ళ దగ్గర మాత్రం మన అంబేద్కర్ వినాయకుడు కూడా ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఇంకా మేబీ నాకు తెలిసి ఇంకా 1 మంత్ నెక్స్ట్ 1 మంత్ ఆ 2 మంత్స్లో మాత్రం వాళ్ళు కూడా ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసుకుంటారు. కాబట్టి మీరు కూడా జల్దీ వచ్చేసి మాత్రం ఇక్కడ బుక్ చేసేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నా. ఇక మొత్తము షెడ్ మొత్తం రిపేరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా పక్కపంటి షెడ్ కూడా మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. చూసుకుందాం. ఇక ఎందుకంటే ఇది ఎపిసోడ్ 1 కాబట్టి మనకు మట్టి విగ్రహాలది కాబట్టి మనమైతే ఇంకెక్కువ అయితే మనం మాట్లాడలేము. ఇక వీళ్ళు పోయిన ఇయర్ మాత్రం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే మాత్రం వినాయకులు మొత్తం అమ్ముడు పోయినాయి. అండ్ కొంతమంది ఏంటంటే బుక్ చేసుకున్న వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళు ఇంకా తీసుకొని పోలేదు కాబట్టి కొన్ని విగ్రహాలు అయితే ఉండటం జరిగింది. యూజువల్గా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి మన అప్డేట్ అయితే ఇది మీకు. ఎందుకంటే చాలా దూరం నుంచి మాత్రం వచ్చి ఆర్డర్ ఇచ్చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఫోటోలు పట్టుకొచ్చుకొని ఆర్డర్ ఇచ్చేసుకుంటే వీళ్ళు వర్క్ అనేది అంత ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం మనకు రిలీఫ్ ఉంటుంది. మట్టి విగ్రహం పెట్టుకునే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మేము వినాయకుడికి ఆర్డర్ ఇచ్చేసుకున్నాము, మాకు విగ్రహం ఇక్కడ కాడ తయారవుతుంది. 1-2 సార్లు వాళ్ళు చూసుకోవాలని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం చూపించగలుగుతాం వాళ్ళకు. అలానే వీళ్ళ కాంటాక్ట్ నెంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా నా వీడియో మొత్తం చూసాను, చాలా థ్యాంక్ యూ. అలానే నా లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక లైక్ ఇచ్చిన అనుకోండి, ఆ లైక్ అనేది చాలా మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. కాబట్టి నేను మాత్రం మీకు ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నా. అలానే నా సెకండ్ ఛానల్ ఉన్నది వైష్ణవి బ్లాగ్స్ అని. ఆ వైష్ణవి బ్లాగ్స్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలానే వరంగల్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది నా ఛానల్ పేరు, నా ఐడి అది కూడా.
మీరు తప్పకుండా ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ నేను ముందుకు వస్తాను.